చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. హీరో అల్లరి నరేష్ సినిమా అంటే ప్రతి ఒక్కరి పెదవుల మీద చిన్న చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సినీ వర్గాల్లో కూడా ఒక టాక్ ఏంటి అంటే అల్లరి నరేష్ సినిమాకి మినిమం గ్యారంటీ ఉంటుంది అనేది ఒక నమ్మకం. రంభ, ఊర్వశి, మేనక ఈ సినిమా అల్లరి నరేష్ హీరోగా రూపొందింది. ఈ సినిమా ఇప్పుడు గ్యారంటీ హిట్ అని సినీ వర్గాలు చెప్తున్నాయి. క్రేజీ కాన్సెప్ట్తో కడుపుబ్బా నవ్వించేలా హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో హీరోగా తనదైన శైలిలో నటించారు. అందుకే అల్లరి నరేష్ సినిమాలంటే బయ్యర్లు ఎగబడి కొంటారు అని సినీ వర్గాలు చెప్పుకునే ఈ మాట నిజమనిపిస్తుంది. అల్లరి నరేష్ సినిమాలకు బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది అని కొత్తగా చెప్తున్నారు మళ్ళీ. అయితే అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలను పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ తనలో ఉన్న వైవిధ్యమైన నటనను బయటకు తీస్తున్నారని సినీ వర్గాలు చాలా కాలంగా చెబుతున్న మాట. మొదటి సినిమా నుంచి కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ 2021 సంవత్సరంలో వచ్చిన నాంది అనే సినిమాతో రూటు మార్చారు అనేది సినీ వర్గాలు నమ్ముతున్న విషయం. ఈ మూవీ కమర్షియల్గా చాలా హిట్ అయింది సుమా. 2022 సంవత్సరంలో హిట్లు మారేడు మిల్లు, ప్రజానీకం, 2023లో ఉగ్రం, 2024లో బచ్చల్లమల్లి, 2025లో 12A రైల్వే కాలనీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్తో అల్లరి నరేష్ సినిమాలు చాలా తీశారు. అందరి చేత ప్రశంసలు పొందారు. అయితే ఇప్పుడు మరొకసారి కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత కామెడీ మూవీ చేస్తున్నారు అల్లరి నరేష్. అదే రంభ, ఊర్వశి, మేనక. చాలా ఏళ్ల తర్వాత అల్లరి నరేష్ కంప్లీట్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీ ఎత్తునైతే ఉన్నాయి. ఈ మూవీ నుంచి తాజాగా వచ్చిన టీజర్ కూడా చూసిన వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్తో ఆసక్తి పెంచిన చిత్ర యూనిట్ తాజాగా టీజర్ని విడుదల చేసి సినిమా పట్ల ప్రేక్షకులకు గొప్ప ఇంట్రెస్టింగ్ క్లూస్ కూడా ఇచ్చింది. స్వర్గంలో ఉండే దేవకన్యలు రంభ, ఊర్వశి, మేనక అసలు భూమి మీదకు ఎందుకు వస్తారు? వారు భూమి మీదకు వచ్చిన తర్వాత అల్లరి నరేష్ జీవితం ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటుంది? టీజర్ను బట్టి చూస్తే ఓ మాయా పుస్తకం చుట్టూ కథ తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పుస్తకం ద్వారా ఇంద్రలోకం తెరుచుకుంటుందని, అలా రంభ, ఊర్వశి, మేనకలు భూమి మీదకు వస్తారని ఈ టీజర్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇక అల్లరి నరేష్ ప్రయత్నం ఫలించి ఆ దేవకన్యలు భూమి మీదకు రావడంతో అసలు సినిమా కథ మొదలవుతుంది. ఈ సినిమాకు సంబంధించి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. రంభ, ఊర్వశి, మేనకాల్లో వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో తన సెపరేట్ కామెడీ సిస్టంతో అలరింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. మూవీ ఈ రంభ, ఊర్వశి, మేనక సినిమా సెప్టెంబర్ నెలలో 4వ తేదీన థియేటర్స్లోకి వస్తుందని అన్నపూర్ణ స్టూడియోస్ హాస్య మూవీ బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ ఈ మూవీని సిద్ధం చేసినట్లుగా సినీ వర్గాలు చెబుతున్న మాట. మరి ఇది సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి యథావిధిగా సినీ ఎక్స్పెక్టేషన్కు తగ్గట్టుగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అల్లరి నరేష్ సినిమా ఖాతాలో మరొక సూపర్ హిట్ నమోదవుతుందని మనం కూడా ఆశిద్దాం. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.